ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం పట్టాబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏదో ప్రెస్ మీట్ పెట్టి దేవినేని అవినాష్ గారిని నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు పేలిన ఆ మాటల్ని, ఆ వ్యాఖ్యల్ని, ఆ అర్థం లేనటువంటి వితండవాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తర్వాత దేవినేని అవినాష్ గారు గతంలో కూడా మీడియా సమావేశం పెట్టి రిటైనింగ్ వాళ్ళ మీద అవాస్తవాలు మాట్లాడారు, అబద్ధాలు చెప్పారు, ఈయనకి నిజాలు చెప్తే శాపం ఉందనుకుంటా, ఇలాంటి వ్యాఖ్యలు 650 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. మేము ఆర్టీఐ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 98 కోట్లు తీసుకొచ్చాం, ఇవన్నీ చెప్తాను. మరి ఎలా వచ్చిందో ఎట్లా వచ్చిందో ఏంటో అది మాకు తెలియదు, కానీ ఏం మ్యానిపులేట్ చేసి ఏం చేసి తీసుకొచ్చారో మాకు తెలియదు. కానీ 650 కోట్ల రూపాయలకి ఆధారాలతో సహా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటుకి ప్లేస్ నువ్వు ఫిక్స్ చేసినా పర్వాలేదు, మమ్మల్ని ఫిక్స్ చేయమన్నా పర్వాలేదు, ఇదే పత్రికా విలేకరుల సమావేశంలో కూర్చొని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా వచ్చి, ఎందుకంటే వీధి కుక్కలతో మురిగించడం కాదు గద్దే, నీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకో, పెంపుడు కుక్కలు నోరు అదుపులో పెట్టుకో. ఎదట మనిషి మీద బురద జల్లేటప్పుడు, ఎదట మనిషి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అవతల వ్యక్తి సూర్యుడు అని గుర్తుపెట్టుకో. సూర్యుడి మీద ఉమ్మేయాలంటే అది నీ మీదే పడుద్ది. చాలా తప్పు మీరు మాట్లాడేది, సంస్కారం లేని మాటలు. ఇంత కుసంస్కారంగా ఉంటాడు గద్దే రామ్మోహన్, పక్కన వాళ్ళతో ఇలా మాట్లాడిస్తాడని నేను ఊహించలా. చక్కగా నీట్గా తయారయ్యి వీధుల్లోకి వచ్చి ఏదో తిరిగి ఏదో సాధిద్దామని చెప్పేసి అని 10 సంవత్సరాల నుంచి ఎక్కడో గన్నవరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి విజయవాడ నగర ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దామని నువ్వు వచ్చినప్పుడు సరే నిజమని నమ్మావు, ప్రజలందరూ నమ్మారు, నిన్ను గెలిపించారు. 10 సంవత్సరాల్లో నువ్వు చేసిన 10 మంచి పనులు ఇలా ఒక మేనిఫెస్టోలో ఒక పాంప్లెట్ వేసి చూపించగల దమ్ము ధైర్యం నీకుందా? అవినాష్ గారికి ఉంది కనుకనే 98 కోట్ల పనులే ఉన్నాయి. ఇది నిజమా అబద్ధం అని ఇప్పుడు సోదరుడు అడిగారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, వరదల సమయంలో ఈ పాంప్లెట్లో వేసి చూపించాం, నీళ్ళల్లో దిగి ప్రజల మీద మమకారంతో ప్రజల బాధలను అర్థం చేసుకొని నీళ్ళల్లో దిగి వాళ్ళకి సాయం అందించింది, ఇది ఫేకా? తర్వాత స్విమ్మింగ్ పూల్స్ కట్టించాం గురునానక్ కాలనీలు 4 కోట్లతోటి, ఇది ఫేకా? కృష్ణలంకలో స్కూల్ డెవలప్ చేసాం, అది ఫేకా? పటమడ హై స్కూల్ డెవలప్ చేసాం, అది ఫేకా? కొన్ని వందల కిలోమీటర్ల తార్ రోడ్లు వేసాం, కొన్ని వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం, ఇది ఫేకా? నా ఒక్క 3వ డివిజన్లో 23,80,00,000 రూపాయలతోటి అభివృద్ధి చేసాం, శంకుస్థాపనలు చేసాం, ప్రారంభోత్సవాలు చేసాం, కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా ఇప్పించాం. ఒక్క డివిజన్లో 23 కోట్ల రూపాయలు అభివృద్ధి నాకు జరిగితే నాకు తెలిసినంతలో ఏ రకంగా నువ్వు 98 కోట్లు అని చెప్పేసి లెటర్ తీసుకొచ్చి మా ముందు పెడతావు నువ్వు? సరే, నువ్వు ఇప్పుడు చూపించావు కాబట్టి మొత్తం అభివృద్ధి అంతా చూపిస్తాం. జోక్ ఏంటంటే చెన్నుపాటి ఉషారాణి గారు, మమ్మనేని ప్రసాద్ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు, పక్కన కూర్చున్నారని చెప్పేసి దానిలో ఉంది, చూశాను నేను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చెన్నుపాటి ఉషారాణి గారు 8వ డివిజన్లో తెలుగుదేశం కార్పొరేటర్గా గెలిచి అవినాష్ గారు శాంక్షన్ చేయించిన నిధులతో అవినాష్ గారి సమక్షంలో ఆ రోడ్లు ప్రారంభోత్సవం చేయడానికి లేకపోతే శంకుస్థాపన చేయడానికి వచ్చి కొబ్బరికాయ కొట్టినమాట నిజం కాదా? నా సోదరీమణిని వచ్చి చెప్పమనండి, నిజం ఒప్పుకోమనండి, అబద్ధాలు వద్దు. మమ్మనేని ప్రసాద్ గారు వార్డులో ఎంత 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 డెవలప్ చేసామో మేము చూపిస్తాం. మమ్మనేని ప్రసాద్ గారిని ఆయన డివిజన్ మీద రమ్మనండి. సరే, ఇకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు జాతి సాంబశివరావు గారు, 4వ డివిజన్కి కార్పొరేటర్. అయిన 4వ డివిజన్లో ఒక ఎన్టీఆర్ కాలనీలో 4 కోట్లతో సిమెంట్ రోడ్లు వేసాం. పాలు పోస్తే ఎత్తుకోవచ్చు. జాతి సాంబశివరావు గారు మీరు వస్తారా డిబేట్కి? మీ డివిజన్లోనే
మీ డివిజన్లో ఉన్నటువంటి వెటర్నరీ కాలనీలో ఎన్ని లక్షలు పెట్టి ఓపెన్ జిమ్ పెట్టాం, పార్కుని అభివృద్ధి చేసాం, చెప్పమంటారా చూపించమంటారా? కళ్ళు మూసుకుపోయి సంస్కారం లేని మాటలు మాట్లాడితే ఇప్పటికీ ప్రజలు మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో చెప్పు తీసుకుని కొట్టారు మిమ్మల్ని. 15,000 మెజార్టీతో గెలిచిన గద్దె రామ్మోహన్ రావు గారు, ఆయన మెజార్టీ 15,000 పోయి 14,000 టోటల్గా మెజార్టీ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు 2,356 కోట్లతో అభివృద్ధి చేస్తే మీరు 14 డివిజన్లో ఎందుకు ఓడిపోయారు? 7 డివిజన్లో మాత్రం ఎందుకు గెలిచారు? మీ మెజారిటీ అంతా ఏమైపోయింది? మీ పక్కన ఉన్న ప్రజలంతా ఏమైపోయారు? రాత్రి ఊరినే మభ్య పెడితే మారిపోతారా ప్రజలు? అవినాష్ గారు అభివృద్ధి చూసి మారారు, అవినాష్ గారు మంచితనం చూసి మారారు, అవినాష్ గారు సంస్కారం చూసి మారిపోయారు. మీరు ఏ విధంగా కూడా అవినాష్ గారితో సరితూగలేరు. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక త్రాసులో గద్దెని కూర్చోబెడుతున్నారు, త్రాసులో రెండో పక్కన అవినాష్ గారిని కూర్చోబెడుతున్నారు, బేరూజీ వేస్తున్నారు. ఇవాళ ప్రతి వాళ్ళ నోట 35 సంవత్సరాలు లేని కుర్రాడు కష్టపడుతున్నాడు, యువకుడు, విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు, ఇతన్ని గెలిపించాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఇంట్లోంచి బయటికి రాలా. ఏ కాలనీకి వచ్చి అభివృద్ధి మీకు ఏం కావాలని ఏ ప్రజలను నువ్వు అడిగావు? నీ ఇష్టం వచ్చిన కాలనీకి మేము వస్తాం, నీ ఇష్టం వచ్చిన కాలనీకి, నీ డివిజన్లలో నీ కార్పొరేటర్లు గెలిచిన డివిజన్లకు మేము వస్తాం. మమ్మల్ని తీసుకెళ్ళి ఒక్కసారి ఈ రోడ్డు నేను వేసాను అని చెప్పు. కౌన్సిల్లో ఎవరు తీర్మానం పెట్టారు? స్టాండింగ్ కమిటీల్లో ఎవరు శాంక్షన్ చేయించారు? నీ కార్పొరేటర్లా? అవినాష్ గారు చెప్పినటువంటి, అవినాష్ గారు తయారు చేసినటువంటి మా కార్పొరేటర్లా? రుజువు చేస్తాం. సరే మ్యాన్, 98 కోట్లు మాత్రమే అని ఆఫీసు వారు ఇచ్చారన్నారు. 98 కోట్లు కాదు, మేము దీనిలో ఏదైతే రాశామో అది మొత్తం అంతా మేము నిరూపిస్తాం. ఎన్నికల నుంచి తప్పుకుంటావా గద్దే? ఎన్నికల నుంచి తప్పుకుంటావా? రాజకీయాలు వదిలేస్తావా? 3 నెలల క్రితం 60,000 మెజార్టీతో గెలుస్తున్నామని తొడగొట్టాడు గద్దె రామ్మోహన్ రావు గారు. 2 నెలల క్రితం 35,000 మెజార్టీతో గెలుస్తున్నాను అన్నాడు. 25,000 ఏమైపోయినాయి అమ్మ గద్దె? నెల రోజుల క్రితం 20,000 మెజార్టీతో గెలుస్తున్నాను అన్నాడు. ఏమైపోయినాయి 40,000 మెజార్టీలు? 15 రోజుల క్రితం 10,000, 12,000తో బయటపడుతున్నాం అని చెప్పి కామెంట్ చేశారు. ఏమైపోయినాయి? మీ ఓట్లన్నీ ఏమైపోతున్నాయి? రోజు రోజు కరిగిపోతున్నాయా? ఎందుకని? మీరు 2,000 చిల్లర కోట్లతో, అసలు 2,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి గద్దె రామ్మోహన్ రావు చెప్పండి. అనురాధ గారు వచ్చి ఒక కాలనీలో 2,930 కోట్లు అని చెప్పారు ఆవిడ. వీళ్ళేమో పట్టాభేమో 2,356 కోట్లు అన్నాడు. ఇంకొకళ్ళు ఎవరో వాళ్ళ పిల్లలు వచ్చి గద్దె క్రాంతి వచ్చేసి 3వ డివిజన్లో 2,200 కోట్లు అన్నారు. వాళ్ళు అభివృద్ధి చేశారంట. ఎక్కడమ్మా చూపించండి కొద్దిగా, మేము కూడా చూస్తాం, మీకు సన్మానం కూడా చేస్తాం. ప్రజల ఏడలో మీకున్న ప్రేమ ఏంటో మాకు కూడా చూపిస్తే మాకు కనబడతలేదు. మరి ఎక్కడ చేశారు? సో దయచేసి ఇంకొక విషయం కూడా చెప్పి మీకు మనం చేయాలి. ఎంత కుసంస్కారంగా ఆలోచిస్తున్నారంటే, ఎంత నిప్పులు చంపుతున్నారంటే, యలమంచిల కాంప్లెక్స్ దగ్గర పాకం తగలబెట్టారు అన్నారు. యలమంచిల కాంప్లెక్స్ దగ్గర పుచ్చకాయలు అమ్ముకునే నాయుడు అన్న వ్యక్తి ఎవరో తెలుసా అసలు వాళ్ళకి? మేమంటా పోలీసులు చూపిస్తారు చూడండి, పెరేడ్ లాగా పెట్టి ఆ నాయుడు అన్న వ్యక్తి ఎవరో చూపించమని అడుగుతాం. తెలుసా వారికి? తెలియదు. ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ పుచ్చకాయలు అమ్ముకునే నాయుడు అన్న వ్యక్తి మాకు అవినాష్ గారికి మంచి అనుచరుడు, మంచి కార్యకర్త. 3వ డివిజన్ మైత్రే నగర్లో ఉంటాడు, నా డివిజన్లో ఉంటాడు. ఈరోజు పొద్దున్న కూడా వెళ్ళి కలిసి మాట్లాడొచ్చాం. చిన్న ఫైర్ యాక్సిడెంట్ అండి, ఏదో చిన్న ఇది జరిగింది తప్ప పెద్దగా మాకేం నష్టం జరగలేదు లేండి అని చెప్పుకొచ్చారు. రాత్రి 2:30కి తెలిసిన వెంటనే అవినాష్ గారు పరిగెత్తుకెళ్ళి అతన్ని ఓదార్చి నీకు ఏ విధమైన సాయం కావాలన్నా నేనున్నానని చెప్పుకొచ్చారు. పుచ్చకాయల పాకలు తగలబెట్టడం ఏంటండి?
ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? మతి భ్రమించింది. ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు చెప్తున్న మాట ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉందని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట మాకు తూర్పు నియోజకవర్గం చెప్పుకునే మీరు ఈరోజు టఫ్ ఫైట్ అనే దానికి వచ్చారు. మీరు నైతికంగా ఓడిపోయారుగా. ఇక్కడ మీ ఓటమిని మీరు అంగీకరించినట్టేగా. జూన్ 4వ తారీఖున సాయంత్రం 5 గంటలకి చూపిస్తాం. అవినాష్ దెబ్బేంటో మీకు తెలుస్తుంది. అవినాష్ మీద ప్రజలకున్న ప్రేమ ఏంటో మీకు తెలుస్తుంది. అవినాష్ పాకలు తగలబెట్టించాడా, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించాడా, ఆస్తులు అక్రమంగా సంపాదించాడా చూపిస్తాం. నీకు మళ్ళీ పేకాడతలు లేదు, నీకు మళ్ళీ క్రికెట్ బెట్టింగులు లేవు, స్పా సెంటర్లు మెయింటైన్ చేయటం లేదు, బ్యూటీ పార్లర్ పేరుతోటి వ్యభిచార గృహాలు పట్టాభిలాగా నడిపించట్లేదు. మీ బుద్ధులన్నీ మాకంటగడితే ఎలాగ సార్? నీతిగా నిజాయితీగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ రోజున ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. దేవినేని చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్ని కోట్ల రూపాయలు, కోట్లాది రూపాయలు విరివిగా విపరీతంగా పేద ప్రజలకి ఇస్త్రీ పళ్ళు, ఇస్త్రీ పెట్టెలు, నాయి బ్రాహ్మణులకి, పేద ప్రజలకి, ఒకళ్ళేంటి పేద మహిళలకి, విద్యార్థులకి ఎంతమంది చదువు చెప్పిస్తున్నాడు అవినాష్. ఒక్కసారి కళ్ళు తెరుచుకుని చూడు. మాట్లాడే ముందు సంస్కారంతో మాట్లాడాలి. బుద్ధి లేని మాటలు మాట్లాడితే పెద్దరకం దెబ్బతింటుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి. వాళ్ళ సంస్కారం, వాళ్ళ కుళ్ళు బుద్ధి ఎలా ఉందంటే ఈ మధ్యన అవినాష్ గారు నామినేషన్ మీద చిన్న క్లారిటీ వారిని కూడా అడుగుతున్నాం మేము. అవినాష్ గారి నామినేషన్ చెల్లదు అని కొంతమంది లాయర్లను, 20 మంది లాయర్లని హైదరాబాద్ నుంచి పిలిపించారంట. ఇక్కడ మేధావులందరిని ఎమ్మడబెట్టుకెళ్ళారంట. 20 మంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద డ్రోన్ ఎగురుతూ ఉంటే అప్పుడు పోలీసులు ఒక కేసు పెట్టారంట. ఆ కేసుని దీనిలో అవినాష్ గారు పొందుపరచలేదంట అఫిడవిట్లో. అందుకని చెప్పి దాన్ని అనర్హత కింద ప్రకటించాలి అని చెప్పేసి వెళ్ళి కేసు పెట్టారు. ఇంతకంటే బుద్ధి తక్కువ, కుళ్ళు బుద్ధి, కుతంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఎవరింటి మీద ఎగిరింది? మేము అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అప్పుడుగా మా నాయకుడు ఉన్న చంద్రబాబు ఉన్నాడు. ఆ చంద్రబాబు నాయుడికి తెల్లారుజామున ఫోన్ చేసి అవినాష్ నేను 20 మందికి ఫోన్ చేశాను, ఒక్కళ్ళు రాలేదు, నువ్వు నాకు పావు గంటలో రావాలి అని అంటే 20 నిమిషాల్లో అవినాష్ వెళ్ళి కుక్క కాపలా కాశాడు అతని కోసం. ఏక వాళ్ళని కూడా చూసుకున్నాడు. డ్రోన్ ఎగురుతూ ఉంటే ఎవరైతే చుట్టుపక్కల ఏమైనా ఎగరేస్తున్నారేమో, అతనికి ఆలిపేట తలపడతారేమోనని గంటలో 500 మందిని పోగు చేసి ఆ ఇంటి చుట్టూ రక్షణ కవచంలాగా గోడలాగా మమ్మల్ని అందరం నుంచోబెట్టాడు. తను నుంచున్నాడు. చంద్రబాబు నాయుడిని కాపాడాం. వయసు పెరిగి మతి భ్రమించి దీన్ని అనర్హుడి కింద ప్రకటించమంటున్నారు. ఏది అనర్హత? మీ నాయకుడిని నిన్ను కాపాడిన కేసు అట్లా, ఆ కేసు ఫైలే అవ్వలేదు, రిజిస్టర్ అవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ, రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న అమ్మాయి కూడా చేయమని చూద్దాం ఎలా చేస్తారో, ఏం చేస్తారో వీళ్ళు. అంటే మిమ్మల్ని కాపాడిన కేసు కూడా మీరు తీసుకెళ్ళి అనర్హతను ప్రకటించమని చెప్పారు అని అంటే మీ సంస్కారం ఏ పాటిది? కాబట్టి ఓడిపోతున్నాం అనే బాధ మీలో స్పష్టంగా కనపడుతూ ఉంది. ప్రతిదీ చూపిస్తాం. రిటైనింగ్ వాళ్ళు ఫేకా? కనకదుర్గ కాలనీలో కోట్ల రూపాయలతో పార్క్ అభివృద్ధి చేసాం, అది ఫేకా? ఏది ఫేకు? ఏళ్లమే చెప్తాం. ఇప్పుడు సోదరుడు చూపించిన 98 కోట్ల వరకు 5 నిమిషాల్లో మొత్తం ఏళ్లమే చూపిస్తాం. మరి మిగతా వర్కులన్నీ ఏమైపోయినాయి? ఎందుకు తీసుకురాలేదు? అధికారులు మేనేజ్ చేసి తీసుకొచ్చారా, లేకపోతే దొంగ కాగితాలు తీసుకొచ్చి ఇస్తున్నారా? అది తేలాలి. దాని మీద రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ రకంగా ఇచ్చారనేది మేము కూడా పెడతాం, మేము తీసుకొస్తాం. ప్లస్ మీరు చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు మేము వస్తాం, నిరూపిస్తాం. అంతేగాని పిచ్చి కుక్కల మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, పిచ్చితనంగా మాట్లాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. గద్దే, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బహిరంగంగా వచ్చి నేను ఇది చేయించానని చెప్పు. నువ్వు ఇంట్లోంచి బయటికి రావట్లేదని ప్రజలు గమనించారు.
నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా చివరిగా ఒక మాట చెప్తున్నానండి, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. అవినాష్ ఏనుగు లాంటి, ఐరావతం లాంటి వాడు అభివృద్ధి చేసుకుంటూ పోతూనే ఉంటాడు. గద్దే రామ్మోహనం, ఈ పిల్లకాకి, పిల్ల కొంక, పట్టాభి, ఇంకా కొంతమంది పిల్లకాకులు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి కుక్కల్లాగా మురుగుతా ఐరావతం వెంబట పడతా ఉంటే ఏనుగు లెక్క చేయదు. అభివృద్ధి బాటలో దూసుకుంటా పోతానే ఉంటుంది, మీ గుండెల్లో నిద్రపోతూనే ఉంటుంది. కబడతారు గతే, ధైర్యం ఉంటే పిచ్చి మాటలు మాట్లాడి నీ కుక్కల నోరుని అదుపులో పెట్టుకుని సంస్కారంగా ప్రవర్తించు. 4 ఓట్లు అడుక్కో, ప్రజలు నేస్తారు. అంతేగాని పిచ్చివాగుళ్ళు వాగితే, సంస్కారయుతంగా లేకపోతే ఎవరు కూడా సహించరు. త్వరలోనే నిన్ను ఇంట్లో కూర్చోబెడతారు. చక్కగా బ్యాగ్ ఆడుకుందువు కానీ, క్రికెట్ బెట్టింగ్లు ఆడుకుందువు కానీ, చక్కగా నీకు సమయం 5 సంవత్సరాలు ఇస్తాం, ఆడుకో. అంతేగాని అభివృద్ధి చేసే వాళ్ళని కించపరిస్తే అభివృద్ధి కుంటుపడిపోద్ది. ఆ విధంగా కూడా నువ్వు ప్రజలకి ద్రోహం చేస్తున్నావు. కాబట్టి నువ్వు నీ కుక్కలో నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా, మన్ననగా ప్రవర్తించండి. థ్యాంక్ యూ.